మన దేశంలో మైనింగ్ క్లియర్ ఇండికేషన్ సార్, బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ అనేది అర్థమైపోతుంది. కరెక్ట్. అంటే ఒక దేశం అంతరంగిక భద్రత మీద యుద్ధం చేయటం కోసం దిగిన ఎన్జిఓలు 37 లక్షల్లో 7 లక్షలే ఉండొచ్చు కాక, బట్ వాటి విధ్వంసం దేశం మొత్తం కనబడుతుంది. అండ్ ఇంకొక కీలకమైన విషయం ఉంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో కూడా పర్పస్, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ పర్పస్ ఏంటి? ఎఫ్సిఆర్ఏ ఫస్ట్ అసలు ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. ఎఫ్సిఏ యాక్చువల్లీ అది ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ యాక్ట్, అది 1976. ఆ తర్వాత దాన్ని పెద్దగా ఆమె ఇంప్లిమెంట్ చేయలేదు. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత కూడా కూడంకుళ మను విద్యుత్ కేంద్రం విషయంలో మన్మోహన్ సింగ్ గారే చెప్పారు, విదేశీ నిధులతోటి ఇక్కడ మన ప్రాజెక్ట్ని, మన అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అని. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుంది, ఓ చట్టం తీసుకొస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ వీళ్ళు కూడా తీసుకొచ్చారు, ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొచ్చారు 2010లో. చట్టం తీసుకొచ్చారు, దాన్ని కోరలు పీకేశారు. కోరలు లేని చట్టం అది, నిజంగా మాడితే ఒక అంతే కదా, దానికి ఏ బలం లేదు. ఆ బలాన్ని, ఆ రూల్స్ని మోదీ ప్రభుత్వం ఫ్రేమ్ చేసి ఈ కొత్త వ్యవస్థను, అమెండ్మెంట్ బిల్ని తీసుకొస్తోంది. ఈ అమెండ్మెంట్ బిల్ కూడా ఏంటి అని అంటే కనుక ఒక కొత్త వ్యవస్థను క్రియేట్ చేస్తారు. దీంట్లో మేజర్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 4 అంశాలు ఉన్నాయండి. ఒకటి పర్పస్, విదేశాల నుంచి వచ్చే నిధులను ఎక్కడా మేము ఆపం, మీరు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, నీకు డబ్బులు రావాలి విదేశాల నుంచి అని అంటే కనుక మీరు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయో చెప్పండి, పలానా ప్లేస్ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి, దేనికోసం ఖర్చు చేస్తున్నారో పర్పస్, క్లియర్ పర్పస్ని మీరు డిఫైన్ చేయండి. చెప్పడానికి ఏం సార్ వీళ్ళకి ఎన్నొప్పి చెప్పడానికి, అందుకే అంటున్నాను. చెబుతారు, చెప్పింది ఖర్చు చేశారా లేదా మీరు ఆడిట్ చేసి నాకు చెప్పాలి నెంబర్స్. ఒకవేళ మీరు దానికి ఖర్చు చేయట్లేదు అన్నాం అనుకోండి, ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మాకు ఒక అథారిటీ రెడీ చేస్తున్నాం. ఇప్పటిదాకా అదే జరిగింది. ఇప్పటిదాకా ఏంటంటే ఎఫ్సిఆర్ఏ తీసుకున్నారు, విదేశీ నిధులు తీసుకొని వేరే దానికి ఖర్చు చేస్తూ వస్తున్నారు. దేనికి చెప్తాడు వాడు, ఇక్కడ పేద ప్రజలకు విద్యను అందించడం కోసం అని అంటాడు. విద్యను అందించడం కోసం వీడు ఖర్చు చేస్తున్నాడు అంటే ఖర్చు చేయడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే సార్, ఒక 5గురితో నడిచే ఎన్జిఓ అనుకోండి సార్, ఒక 10 లక్షల రూపాయలు వచ్చాయనుకోండి సార్. 10 లక్షల్లో వీడు ఏం చేస్తాడు, వాడు అడ్మినిస్ట్రేషన్కి కోసం కాస్ట్లే ఒక 7-8 లక్షలు అడ్మినిస్ట్రేషన్ కోసమే అంటాడు. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను CEO దీనికి, నాకు ఇంత డబ్బులు కావాలి, నేను పలానా 2-3 నా దగ్గర పనిచేసే వ్యవస్థ ఉంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, శాలరీస్ ఇస్తున్నాను, నేను ఒక 3 లక్షలు దానికి శాలరీస్ పెడుతున్నాను. 10 లక్షలు పర్పస్ కోసం వస్తే 7 లక్షలు 8 లక్షలు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కోసం మీరే నొక్కేసి 2 లక్షలు తూతూ మంత్రం ఖర్చు చేస్తారా? నో. ఎంత ఖర్చు చేయాలో దానికి మీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత, ఇదెంత, ఇవన్నీ విజిలెన్స్ టీమ్ వచ్చి డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అసలు క్రిస్టియన్లకు వ్యతిరేకమైన వీళ్ళు అంటున్నారు, కానీ క్రిస్టియన్ల పేరు చెప్పి డబ్బులు తెచ్చుకుంటున్నాం అన్నాడు చూసారా, ఆ పాస్టర్లు నొక్కేస్తున్నారు డబ్బుల్ని. ఆ నొక్కకుండా ఆపే ప్రయత్నమే ఇప్పుడు ఈ చట్టం తీస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇదివరకు ఏం జరిగేదంటే, ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నాకు పలానా విదేశీ సంస్థ నుంచి నిధులు వచ్చిందని పలానా దగ్గర ఖర్చు చేస్తాను, పర్పస్ డిఫైన్ చేశాను, రైట్. కానీ దానికి ఖర్చు చేయనందుకు నాకేమవుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తే ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేస్తుంది. రద్దు చేయగానే ఏమవుతుంది, ఇంకా నువ్వు ఇంకో సంస్థ నుంచి విదేశీ నిధులు తీసుకోవడానికి వీల్లేదు లేదు. కానీ అప్పుడు ప్లాన్ బి ఉంటుంది కాదు. దానికి ఏం చెప్పేది, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నాకు నెక్స్ట్ నిధులు అక్కర్లేదు, వచ్చిన నిధులతోటి నా వ్యక్తిగతం అయిపోయినాయి ఆ నిధులు. ఆ పర్టికులర్ నిధులు సంస్థ కోసం వచ్చినవి, అది నా వ్యక్తిగతమైన ఆస్తిగా మారిపోతుంది. ₹1 కోటి నేను ఒకటేసారి తెచ్చుకున్నానండి ఎఫ్సిఆర్ఏ నిధులు పెట్టుకొని, వచ్చిన తర్వాత నేను పర్పస్కి ఖర్చు చేయకపోతే నేను ఆ 10 కోట్లు అయితే వచ్చాయి కదా, నాకు ఆ 10 కోట్లు తెచ్చుకున్నాను, ఆ 10 కోట్లు ఖర్చు చేయలేదు, అది నా దగ్గరే ఉన్నాయి, ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయింది, బట్ ఆ 10 కోట్లు నాయే కదా. అలా వ్యవహరిస్తున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు చేయడానికి లేదు అది. ఇప్పుడు ఒక సంస్థ వస్తుంది, ఒక డిసిగ్నేటెడ్ అథారిటీని తీసుకొస్తున్నారు. అథారిటీ ఏం చేస్తుందంటే, నువ్వు ఏ పర్పస్ కోసం తీసుకొచ్చావో నీ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయిన తర్వాత అది నీది కాదు, అది ఈ పర్టికులర్ అథారిటీ డిసైడ్ చేస్తుంది ఆ అవసరార్థులకు ఇవ్వడానికి. గవర్నమెంట్ తీసుకోదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నువ్వు ఏ పర్పస్ కోసం డబ్బులు తెచ్చావో ఆ పర్పస్ కోసం వినియోగించడం కోసం ఈ బాడీ పనిచేస్తుంది, నాట్ ఫర్ యువర్ ఇండివిజువల్ నీడ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు తెచ్చుకొని సొంత ఆస్తులు కూడా కడుతున్నారు సార్. సొంత ఆస్తులు కూడా కట్టడానికి వీలు లేదు, అది నీ సొంత ఆస్తి కాదు. ఎవరో పాపం డొనేట్ చేసిన వ్యక్తి ఏదో మంచి కాజ్ కోసం ఇచ్చాడు, ఆ కాజ్ కోసం ఖర్చు చేయడానికి గవర్నమెంట్ ఇవాళ అకౌంటబిలిటీ తీసుకొస్తోంది. అక్కడ నొప్పి వీళ్ళకి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకు రావాల్సిన నిధులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులే ఉన్నారు, బైబిల్ ఉంది సార్, నేను ఏదో రీజన్ చెప్తాడు వాడు, నేను బైబిల్ని ఫ్రీగా పంచిపెట్టాలనుకుంటున్నాను. బికాస్ క్రిస్టియానిటీ ప్రకారం ఏంటంటే వాళ్ళ సువార్త ప్రకటించడం అనేది వాళ్ళ ఆచారంగా వాళ్ళ భాగం అది. సో వాళ్ళు సువార్త చెప్పాలి అందరికీ, గాస్పెల్ అందరికి చెప్పాలంటారు కదా. సో వాళ్ళు
విదేశాల్లో ఉన్నవాడు ఎవడో వాడు నిజంగానే డబ్బులు ఇవ్వాలనుకుంటాడు, నిజంగానే వీడు గాస్పెల్ కోసం ఖర్చు చేస్తున్నాడని. బైబిల్ నేను ఫ్రీగా పంచిపెడతాను అని అంటాడు. ఫ్రీగా పంచిపెట్టు, దట్స్ ఓకే. నువ్వు మెటీరియల్ ఎంత ప్రింట్ చేస్తున్నావో లెక్క చెప్పు. ఆ మెటీరియల్ కోసం ఖర్చు చేస్తానన్నావు కదా, మెటీరియల్ కోసమే నువ్వు ఖర్చు చేయాలి. అంతేగాని మెటీరియల్ పేరు చెప్పుకొని నువ్వు దండుకోవడానికి వీల్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మెటీరియల్ నువ్వు అమ్మడానికి వీల్లేదు. మళ్ళీ అమ్మి నువ్వు సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నావా? 100 రూపాయలు అక్కడి నుంచి ఒక బైబిల్ బుక్ కోసం వస్తే నువ్వు 100 రూపాయలు వీడి దగ్గర నుంచి వసూలు చేసావు అని అంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్ కొడుతున్నావు, అక్కడ నుంచి తెచ్చుకున్న డబ్బుల్ని నువ్వు ఆ పర్పస్ని డిఫీట్ చేస్తున్నావు. సో ఇది జరగకూడదు. ఈ మెకానిజంని మార్చాలి. అందుకే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ మీరు ఇప్పుడు మదర్సాలు కట్టాలనుకుంటున్నారా, మసీదులు కట్టాలనుకుంటున్నారా, చర్చిలు కట్టాలనుకుంటున్నారా, ఏదైనా కావచ్చు, యాజ్ పర్ ద రూల్ ఆఫ్ లా మీరు చేయవచ్చు. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు చేసే పని ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పర్పస్ డిఫీట్ కాకుండా చూసుకునే పని ప్రభుత్వం చేస్తుంది. ఇందులో 4: 1 పర్పస్, 2 ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ నిధులు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, 2ది, 3ది మత మార్పిడి కోసం ఖర్చు చేయడానికి వీల్లేదు. మత ప్రచారం చేసుకోండి, మత ప్రచారం చేసుకోండి. నేను ఇంతమందిని మతం మార్చాను అని నువ్వు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. మతం మార్చడం కోసం డబ్బులు తీసుకురావడానికి వీల్లేదు. మతం మార్చడం కోసం నువ్వు ఖర్చు చేయడానికి వీల్లేదు. నో ప్రొసిలిటైజేషన్. అండ్ లాస్ట్, ఫారిన్ నేషనల్స్ ఎవరైతే బయట దేశాలు ఉన్నాళ్ళో వాళ్ళకి ఈ ఎన్జిఓలో కీ రోల్స్లో ఉండడానికి వీల్లేదని ఒక నిబంధన తెస్తున్నారు. ఏంటి, ఎందుకు ఫారిన్ నేషనల్స్ ఇక్కడ ఉంటే తప్పేంటి అని అంటే కనుక సమస్య అదే. ఫారిన్ నేషనల్స్ వాడు అక్కడ ఉంటాడు, ఇక్కడ సంస్థలో నడుస్తూ ఉంటాడు, వాడు లయబుల్ కాదు. ఇక్కడ వాడికి ఈ చట్టాలు వాడికి వర్తించవు అంటాడు. అమెరికాలో కూర్చున్న వాడు అదే కదా గొడవ. అమెరికాలో కూర్చొని ఇప్పుడు వాడు నిజ్జర్ గురుపట్వంత్ సింగ్ పన్ను ఉన్నాడు, అమెరికాలో ఉంటాడు, అమెరికన్ సిటిజన్ అంటాడు. నువ్వు వాడికి ఈ చట్టాలు వర్తించవు. ఇప్పుడు కూడా ఇంతకుముందు అదే జరిగింది. జాక్ డార్సీ ఉండేది ట్విట్టర్కి సంబంధించి, ఇప్పుడు మెటా ఉన్నాడు జకర్బర్గ్ మీద మీరు కేసు ఫైల్ చేస్తే ఈజ్ అమెరికన్ నేషనల్, అతను నువ్వు అరెస్ట్ చేయడానికి లేదు. సో అందుకే ఏం చేస్తున్నాం మనము, మరి ఫేస్బుక్ మెటా కార్యకలాపాలు నడవాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాము, నిన్ను అరెస్ట్ చేయడానికి లేనప్పుడు నీకు ఆ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు నువ్వు నాకు ఇండియాలో ప్రతినిధిని పెట్టు అన్నాం. ఇండియాలో రిప్రజెంటేటివ్ పెడితే వాళ్ళు లయబుల్ కావాలి ఈ చట్టానికి. ఈ దేశంలోని చట్టాలని మీరు ఫాలో అవుతూనే మీరు బిజినెస్ చేసుకోవాలి. మీ అమెరికా చట్టాల ప్రకారం నడుస్తుందంటే కుదరదు. ఇది మన భారతదేశం చెప్తోంది. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ బిల్ అండి. ఇది చట్టం కావాలి. 4 కాక నాకు ఇంకొక సందేహం ఉంది. ఓకే, లైసెన్సులు రద్దు అయిపోతాయి ఒకవేళ వాళ్ళు వైలేట్ చేస్తే, చట్టానికి సంబంధించి ఆ గైడ్లైన్స్ను వైలేట్ చేస్తే. రద్దు అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీజ్ చేస్తుందా? ఇందాక అదే అంటాను, సీజ్ చేయడం అంటే ఆ ప్రాపర్టీని తీసుకుంటారు. ఆ పర్టికులర్ అందుకే ఎవరు తీసుకుంటారు ప్రాపర్టీని అనే దగ్గర క్వశ్చన్ వస్తుంది సార్. ఇప్పుడు మనం ఈడీ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది, ఎక్కడైనా అవకతవకలు జరిగాయంటే ఫస్ట్ ఆ అసెట్స్ని అటాచ్ చేసేస్తుంది. అటాచ్ చేశారనగానే ఫస్ట్ దాన్ని ఇంకెవరు ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీల్లేదు. ఈడీ పరిధిలో ఉంటాయి, కోర్టు కేసు క్లియర్ అయ్యేంత వరకు అది చేయడానికి వీల్లేదు. రైట్, ఇక్కడ కూడా ఒక డిసిగ్నేటెడ్ అథారిటీ లేదు. వాళ్ళ ఎన్జిఓలకు వచ్చే డబ్బుల విషయంలో ఏం చేస్తున్నామంటే మనం ఐటీ కిందకే వస్తుంది, లేదంటే హోమ్ మినిస్ట్రీ కింద FCRA రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మన కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, వాసు గారు మీదే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, మీకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలనుకోండి. నాకు కూడా అదే, నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నాను అనుకోండి, ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలనుకోండి, FDI అంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి రంగాల వారీగా ఏరోస్పేస్ ఇండస్ట్రీకి ఇంత క్యాప్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, లేదా మీడియాకు ఇంత క్యాప్, లేకపోతే పలానా రంగానికి ఇంతవరకే నువ్వు FDI అనుమతించవచ్చు అనేది రూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఆ రూల్స్కి అనుగుణంగా బయట నుంచి వచ్చిన డబ్బులు అని అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్, అంటే మన పర్టికులర్లీ బ్యాంకే. ఇప్పుడు మీకు విదేశీ సంస్థ నుంచి, మీకు విదేశాల్లో ఉన్నటువంటి సంస్థనో వ్యక్తో మీకు డబ్బులు ట్రాన్సాక్షన్స్ పంపించారనుకోండి, మధ్యలో ఇంటర్మీడియరీ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్ని ఆపేస్తాడు. ఫస్ట్ ఏ పర్పస్ కోసం వస్తుందో నువ్వు చెప్పు అంటాడు. రెమిటెన్సెస్, ఏ రెమిటెన్స్ వచ్చినా నీ పర్పస్ చెప్పమంటాడు. మన బ్యాంకర్ అడుగుతాడు మనల్ని ఏ పర్పస్ కింద వస్తున్నాయని. ఇన్వెస్ట్మెంట్ అన్నావు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది అని అన్నావంటే ఇమీడియట్లీ అది నువ్వు హోమ్ మినిస్ట్రీకి నువ్వు అప్లై చేసుకోవాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పలానా దాంట్లో వస్తుంది అని చెప్తే హోమ్ మినిస్ట్రీ మీకు అనుమతిస్తే ఈ ఫండ్స్ రిలీజ్ అవుతాయి, నీ అకౌంట్లోకి వస్తాయి. అప్పటి వరకు ఫ్రీజ్ అయ్యి ఉంటాయి. రెండోది, ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ట్రాన్సాక్షన్ అన్నాం అనుకోండి, లేదా రెవెన్యూ కింద వస్తుంది అన్న, మనకు పలానా సర్వీస్ ఇస్తున్నాను వాడికి, ఆ సర్వీస్ కింద నాకు ఇస్తున్నావు అన్నా అనుకోండి, దానికి టాక్సేషన్ కింద ఉంటుంది. ఇప్పుడు లైక్ ఎక్స్పోర్ట్స్కి టాక్సేషన్ ఉండదు. మనం యూట్యూబ్ రెవెన్యూ వచ్చింది అనుకోండి, ట్యాక్స్ ఉండదు.
ఓకే, అయితే అది అమెరికన్ టాక్సేషన్ ప్రకారం ఆ పర్టికులర్ దేశంలో ట్యాక్స్ కట్ చేసుకుందే వాడు పంపిస్తాడు. అవును, వాడు సో మనకు అది అప్లికబుల్ కాదు. అదే మీకు ట్రాన్సాక్షన్ కింద వచ్చింది అనుకోండి, 100 రూపాయలు మీకు అకౌంట్లో పడ్డాయి, 100 రూపాయలు పడితే 18% అకార్డింగ్లీ 5%, 18%, 12% అకార్డింగ్లీ జిఎస్టీ కట్టాలి, గవర్నమెంట్కి ఏదో ట్యాక్స్ కట్టాలి. అంటే ఏంటి, నీకు రెవెన్యూ కింద చూపిస్తున్నావు, ఆ రెవెన్యూ కింద నువ్వు ట్యాక్స్ కట్టాలి, దట్స్ ఇట్. ప్రైవేట్ లిమిటెడ్కి క్లారిటీ ఉంది. ఎన్జిఓలకు సమస్య. ఎన్జిఓలకు ఏమైందంటే, నేను ఎన్జిఓ నడుపుతున్నాను, ఒక పర్పస్ కోసం నడుపుతున్నాను, ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి, ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది వీడికి, నువ్వు ట్యాక్స్ పరిధిలోకి రావు, ఏటీజీఓ ఏదో ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్కి రాదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది నీకు. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు బయట నుంచి వచ్చే నిధులకి లెక్కాపత్రం లేకుండా నడిపిస్తానంటే ఎలాగా? అండ్ ఇంకోటి, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా సార్, ఇప్పుడు మన చాలామంది అడ్వకేట్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు కపిల్ సిబల్ లేకపోతే ఇందిరా జయసింగ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్ని ఒకరిని ట్రస్ట్లో పెట్టుకుంటారు, వీళ్ళ అకౌంట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్ ద్వారా ట్రస్ట్ నడిపిస్తారు, బయట దేశాల నుంచి ఫ్యామిలీ మెంబర్స్కి డబ్బులు వస్తాయి, వస్తే వీళ్ళు ఇక్కడ యాక్టివిటీ నడుపుతూ ఉంటారు. ఏంటి ప్రాబ్లం అంటే, వీళ్ళకి నాకు సంబంధం లేదంటాడు, సింపుల్ ఎవాయిడ్ చేయడం కోసం ఇదంతా. అండ్ బయట దేశాల్లో కూడా ట్యాక్స్ మీరు చూస్తే, ట్రస్ట్లు నడిపించే వాళ్ళు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉందనుకోండి, గేట్స్ ఫౌండేషన్ ఏంటి లెక్క, వాటి ప్రాఫిట్స్ అన్నింటినీ ట్యాక్స్ ట్రస్ట్ కిందకి మార్చేస్తాడు. ట్రస్ట్లో అథారిటీ అతను ఉంటుంది, కానీ మిగతా అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ ఒక ట్రాన్స్పరెంట్గా నడిపించే విధంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తాడు. ఈ చట్టాలకు లొంగకుండా, చట్టాలకు భిన్నంగా వ్యవహరించడం కోసం చేసే పనులు ఇవి. సో అదే గేట్స్ ఫౌండేషన్ ఈ భారతదేశానికి వచ్చేసి ఫౌండేషన్ పక్కన పెట్టేసేసి మైక్రోసాఫ్ట్ ద్వారా ఇక్కడ నువ్వు ఏదైనా కార్యకలాపాలు చేసావనుకోండి, అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ యాక్టివిటీ తీరుతన్నులు మారిపోయినాయి. ఎగ్జాక్ట్లీ, తీరుతన్నులు మారిపోయినాయి కాబట్టి. సో గేట్స్ ఫౌండేషన్ అన్నావు అనుకోండి, సో నో ట్యాక్స్, సో ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. సో ఆ లూప్స్ని పెట్టుకొని, అంటే పేద ప్రజల కోసము లేకపోతే అవసరార్థుల కోసము చేసే సాయాన్ని బేస్ చేసుకొని, ఆ సాయాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడే ఒక ప్రక్రియ ఈ దేశంలో జరుగుతోంది. దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నమే ఈ రోజు మోదీ ప్రభుత్వం చేస్తుంది. సో ఇప్పటికైతే జేపీసీకి పంపించినట్టే కాబట్టి ఐ థింక్ ఇంకా వింటర్ సెషన్స్కి ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? వింటర్ సెషన్స్కి రావచ్చు, లేదు అంటే మోస్ట్లీ బై నెక్స్ట్ ఇయర్ మన బడ్జెట్ సెషన్స్ కల్లా ఇది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇది ఎఫ్సిఆర్ఏ స్వరూపం స్వభావం. ఇదేదో $100 ఈ దేశంలో వస్తుంటే అందులో $30కి ఓన్లీ చర్చిలకు వస్తుంది $30, లేదా క్రైస్తవ మత ప్రచారం కోసం లేకపోతే క్రైస్తవ సంఘాలు నడిపే సమాజ సేవా కార్యక్రమాల కోసం పనిచేసే ఎన్జిఓలకి వచ్చేది $30. మిగిలిన $70 దాని కథ కమామిషన్ని మొత్తం సమగ్రంగా అధ్యయనం చేసి జల్లెడ పట్టడం కోసం ఉద్దేశించింది. ఇదేదో క్రైస్తవులకు వ్యతిరేకమైందేం కాదు. సో దీంట్లో కూడా ఇంకా ఆ మాటకు వస్తే, ఆ $30 ఏ క్రైస్తవ సమాజాలకి, క్రైస్తవులు నడిపే ఎన్జిఓలకి వెళ్తున్నాయో అక్కడ కూడా వాళ్ళు దేనికోసం నిర్దేశించారో దానికోసం ఖర్చు పెడుతున్నారా, ఇతరత్ర కార్యక్రమాలకు మళ్ళీ ఇస్తున్నారా అనే దాని మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళకి ఇప్పటిదాకా అనుభవిస్తూ వస్తున్న ఒక వ్యవస్థని ఛిద్రం చేస్తోందేమో ఈ ప్రభుత్వం, ఇది మనకి కంటగింపుగా మారుతుంది కదా, ఎలా దీన్ని అడ్రస్ చేయాలని నిత్యం కొట్టుకు చచ్చే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ ఒక్క అంశం మీద ఏకమై అమెరికాలో మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ బిల్లు విషయంలో. సరే, రాహుల్ గాంధీ అండ్ ఆయన పరివారం, అనుచరులు, అనుయాయులు, ఆయనకు మద్దతు పలికే పార్టీలు దీంట్లో తాత్కాలికంగా విజయం సాధించవచ్చు కాక, డిలే అవ్వచ్చు కాక, బట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే వింటర్ సెషన్స్కి, లేకపోతే బడ్జెట్ సెషన్స్లోగా.